దేవుని ఆరాధించడానికి చేరువచ్చిన ప్రియులకు, కుటుంబాలకు, సంఘస్థులకు నా వందనాలు తెలియజేస్తా ఉన్నాను. ఇలాగూ మే మాసం ఆఖరి వారం 4వ వారంలో మీతో కలిసి ఉండటానికి దేవుడు కృప చూపినందు కొరకై వందనాలు చెల్లిస్తా ఉన్నాను. మే మాసం అంతా దేవుడు తన విశేషమైన కృప ద్వారా కాచి కాపాడి భద్రపరిచి ఇలాగ మనల్ని నడిపిస్తున్నందుకు కొరకై దేవుని ఎంతగానో స్తుతిస్తూ కొద్ది నిమిషాలు దైవ గ్రంథంలో కొన్ని మాటలు జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాను. ఆదికాండం 49వ అధ్యాయం. ఆదికాండం 49వ అధ్యాయం 22వ వచన భాగాన్ని చదువుకుందాం. ఆదికాండం 49వ అధ్యాయం 22వ వచన భాగాన్ని చదువుకుందాం. యోసేపు ఫలించడి కొమ్మ, ఊట యొద్ద ఫలించడి కొమ్మ, దాని రెమ్మలు గోడ మీదకెక్కి వ్యాపించును. మరలా చదువుతున్నాను, దయచేసి దేవుని వాక్యాన్ని చూడవలసిందిగా జ్ఞాపకం చేస్తున్నాను. ఆదికాండం 49వ అధ్యాయం 22వ వచనాన్ని చదువుతున్నాను. యోసేపు ఫలించడి కొమ్మ, ఊట యొద్ద ఫలించడి కొమ్మ, దాని రెమ్మలు గోడ మీదకి ఎక్కి వ్యాపించును. చిన్న మాట ప్రార్థన చేస్తాను, దయచేసి అందరూ తల వంచండి. దేవానికి స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం. ఉదయకాలం చక్కగా మిమ్మల్ని ఆరాధించడానికి మీరు చూపిన కృప కొరకై స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. ఇదిగో దేవా, ఆరాధనలో మీరు స్పష్టంగా మాట్లాడిన ప్రతి మాటను బట్టి జ్ఞాపకం చేసుకుంటున్నాను. దేవా, మీరు ఎంత గొప్ప దేవుడు అయినా ఉన్నావో మాకు తెలియచేసినందుకు కొరకై స్తోత్రాలు. ఈ సమయంలో మరి పాటల ద్వారా మహిమపరచడానికి కృప చూపించారు. కొద్ది నిమిషాలు నీ వైపు మేము చూస్తూ ఉండగా నిలవబడిన నేను అయోగ్యుడను, మాట్లాడటకు చేతగాని వాడను. ప్రభువా, కనికరించండి, నీ ఆత్మ పూర్ణిగా చేయండి, నీ ఆత్మతో నింపమని వేడుకుంటున్నాం. నీ దయగల హస్తాలకు అప్పగిస్తున్నాను. ఈ కొద్ది నిమిషాలు ఆశీర్వాదకరంగా దీవెనకరంగా మీరు ఉంచమని, ప్రత్యేకించి నాయనా ఈ కొద్ది నిమిషాలు నీరు కట్టి ఫలింప చేయమని, సాతానందగా శక్తులు లయపరచమని క్రీస్తునామమున ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. ఆదికాండంలో ఉన్నటువంటి 50 అధ్యాయాలలో 49వ అధ్యాయం ఒక ప్రత్యేకమైనటువంటి అధ్యాయంగా మనం ఉదయకాలం అర్థం చేసుకోవచ్చు. ఈ ప్రత్యేకమైనటువంటి అధ్యాయంలో ఇశ్రాయేలు గోత్రాల 12 గోత్రాల గురించి దేవుడు ఒక మాటలో స్పష్టంగా జ్ఞాపకం చేస్తూ వచ్చినటువంటి సందర్భాలు మనం చూస్తాం. దేవుడు తను బయలుపరుచుకుంటూ పాత నిబంధనలో నేను అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడను అన్నాడు. అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు. ఎలాగూ అబ్రహాముకు దేవుడు చాలా పర్యాలు మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఈ సమయంలో ఒక మాటను ఎలాగో మేము ముందు ఉంచాలని ఆశపడుతున్నాను. దేవుడు అని తెలియబడని పరిస్థితిలో ఉన్నటువంటి ఒక వ్యక్తి దేవుడిని తెలుసుకొని దేవుని కోసం నడిచాడు, దేవుని కోసం నిలబడ్డాడు. దేవుడు తప్ప నాకు ఎవరు లేరనుకుని ఏ వ్యక్తి అయితే నిలబడ్డాడో ఆ వ్యక్తి పక్షంగా దేవుడు నిలబడి దేవుడు అన్నాడు, నేను ఈ అబ్రహాము దేవుడును అన్నాడు. ఏ అబ్రహాము ఏ విశ్వాసం ఉంచాడో ఆ విశ్వాసాన్ని దేవుడు ఎంతగానో ఆశీర్వదించాడు. అబ్రహాము కుమారుడైన
ఒకగానొక కుమారుడు ఇస్సాకు జీవితంలో దేవుడు చేసినటువంటి అద్భుత ఆశ్చర్య కార్యాలు ఎన్నో ఉన్నాయి. ఇస్సాకున్నటువంటి ఇద్దరి కుమారుల్లో యోసేపు, యాకోబులను మనం ఎరుగుదుము. యాకోబు జీవితం ఎప్పుడు చూసినా కూడా గలిబిలి జీవితమే. తల్లి తన్ను సక్క చేయాలని తల్లి తన్ను ఎంతగానో ప్రేమిస్తున్నటువంటి కుమారుడుగా, తల్లి ప్రేమను పొందుతున్నటువంటి కుమారుడుగా యాకోబును మనం చూస్తాం దైవ గ్రంథంలో. కానీ నిజమైన ప్రేమ తల్లి ప్రేమ కాదు, నిజమైన ప్రేమ దేవుని ప్రేమని తన జీవితంలో అర్థమైన రోజు, నిజమైన ఆశీర్వాదం తండ్రి చేత ఆశీర్వదించబడింది కాదు, దేవుడిచ్చింది ఆశీర్వాదం అని తను గుర్తించిన రోజు దేవుడు తను బయలుపరుచుకున్నటువంటి విధానాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటాం. అదే ఎబ్బోకు రేవు అనుభవాన్ని మనం జ్ఞాపకం చేసుకోగలుగుతాం. దేవుడు అక్కడ నీ పేరు ఇక యాకోబు కాదు, నీ పేరు ఇశ్రాయేలే అన్నాడు. ఇశ్రాయేలు అనగా అనేకులకు తండ్రి. ఉదయకాలం ఇశ్రాయేలు 12 గోత్రాల్లో దేవుడు ఆశీర్వదించాడు. దేవుడు ఆశీర్వదించాడు. ఇశ్రాయేలులో ఉన్నటువంటి 12 గోత్రాలుగా దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. 12 మంది కుమారులను దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. జ్ఞాపకం చేసుకొని దేవుడు వారి జీవితాలను ఎంతగానో ప్రత్యేకంగా ఉంచాలని ఆశపడ్డాడు. కానీ కొన్ని గోత్రాలు కొట్టివేయబడ్డాయి. నేను దాని జోలికి వెళ్ళట్లేదు. ఇశ్రాయేలు 12 గోత్రాలను నేను ఒకసారి మీ ముందుకు కొనసాగాలని ఆశపడుతున్నాను. మొట్టమొదటి గోత్రం రూబేను గోత్రం, 2 షిమ్యోను గోత్రం, 3 లేవి గోత్రం, 4 యోదా గోత్రం, 5 ఇస్సాకారు గోత్రం, 6 జెబూలూను గోత్రం, 7 యోసేపు గోత్రం, 8 బెన్యామీను గోత్రం, 9 గాదు గోత్రం, 10 ఆషేరు గోత్రం, 11 దాను గోత్రం, 12 నఫ్తాలి గోత్రం. ఈ 12 గోత్రాలను దేవుడు ఎంతగానో ఆయన జ్ఞాపకం చేసుకున్నాడు. ఈ 12 గోత్రాలే ఇశ్రాయేలు గోత్రం అని నేను ఉదయకాలం జ్ఞాపకం చేస్తున్నాను. యాకోబు 12 మంది కుమారులను 12 గోత్రకర్తలుగా దేవుడు జ్ఞాపకం చేస్తూ వచ్చాడు. ఈ 12 గోత్రాలలో ఒక విశేషమైన గోత్రాన్ని ఉదయకాలం నేను మీ ముందుంచాలని ఆశపడుతున్నాను. ఏమిటి ఆ గోత్రం అంటే అది యోసేపు గోత్రం. యోసేపు గురించి దైవ గ్రంథంలో రాయబడింది, యోసేపు ఫలించడి కొమ్మ అన్నాడు. అది ఎలా ఫలిస్తుందో కింద జ్ఞాపకం చేస్తూ వచ్చాడు 22వ వచనంలో. ఊట యొద్ద ఫలించడి కొమ్మ ఫలించేదే, కానీ అది ఎక్కడ ఉండాలంటే ఊట యొద్ద ఉండాలి. దాని రెమ్మలు గోడ మీదకి ఎక్కి వ్యాపిస్తాయి. అది యోసేపు యొక్క జీవితం. ఆ 3 మాటలలో యోసేపు జీవితం చాలా అర్థవంతంగా మనము జ్ఞాపకం చేసుకోగలుగుతాం ప్రియులారా. ఫలించే యోసేపు ఎలాగూ వ్యాపించాడో మనము జ్ఞాపకం చేసుకుంటాం. వాస్తవానికి చాలా చిన్నచూపు చూడబడిన వాడు, ఇంట్లో అన్నదమ్ముల మధ్య చిన్నచూపు చూడబడినటువంటి వాడు, కుటుంబంలో నెట్టివేయబడినటువంటి వాడు, త్రోయబడినటువంటి వాడు, గుంటలో వేయబడినటువంటి వాడు, అంతేకాదు అమ్మివేయబడినటువంటి వాడు. యోసేపు గురించి చాలా మాటలు మనం వింటాం. కానీ ఎక్కడ ఉన్నా యోసేపు గురించి రాయబడింది దైవ గ్రంథంలో, యోసేపుకు దేవుడు చెప్పండి తోడయ్యుండెను. యోసేపుకు దేవుడు తోడయ్యుండెను. ఈ మాట ఉదయకాలం పట్టుకున్నాం. దేవుడు తోడుగా ఉండే దేవుడు. ఎవరికి తోడుగా ఉంటాడు? ఎవరైతే నెట్టివేయబడ్డారో, ఎవరైతే చిన్న చూపు చూడబడుతున్నారో, ఎవరైతే అన్యాయంగా అక్రమంగా తన జీవితాలను చూపించబడటానికి ఇష్టపడుతూ ఉన్నటువంటి వారిగా కనబడుతున్నారో వారి జీవితాలను దేవుడు నిలబెడతాడు. అందుకే దేవుడు అన్నాడు, దరిద్రులను నేను లేవనెత్తుటకు ఆయన వచ్చాను అని జ్ఞాపకం చేశాడు. బహుశా యాకోబు కుమారులలో
యోసేపు గోత్రాన్ని దేవుడు చాలా స్పష్టంగా జ్ఞాపకం చేశాడు. ఆ యోసేపు గోత్రం చాలా గొప్ప గోత్రంగా కూడా నేను జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాను. అది ఫలించడి గోత్రం, ఫలభరితమైన గోత్రం. అంతేకాదు అది వ్యాపించడి గోత్రంగా కూడా దైవగ్రంథంలో రాయబడుతున్నటువంటి కొన్ని సందర్భాలను నేను మీ దృష్టికి తీసుకురావాలని నేను ఆశపడుతున్నాను. యోసేపు అంచెలంచెలుగా ఎదిగాడు. కొన్ని మాటలు నేను జ్ఞాపకం చేసి నేను ముందుకు వెళ్తాను. ఆదికాండం 37వ అధ్యాయం వచనం 4లో రాయబడుతూ ఉంది. ఎలాగూ ఎదిగాడు అంటే, అతను ఎదగటానికి ప్రాముఖ్యమైన కొన్ని కారణాలు నేను మీ దృష్టికి నేను తీసుకురావాలని ఆశపడుతున్నాను. దయచేసి బైబిల్ ఉన్నటువంటి వారు మీ యొక్క బైబిల్ గ్రంథంలో తెరిచి దేవుని వాక్యాన్ని స్పష్టంగా చూడవలసిందిగా జ్ఞాపకం చేస్తున్నాను. ఆదికాండం 37వ అధ్యాయం వచనం 4 చదువుదాం. అతని సహోదరులు తమ తండ్రి అతని తమ అందరికంటే ఎక్కువగా ప్రేమించుట చూచినప్పుడు వారు అతని మీద పగబట్టి అతన్ని క్షేమ సమాచారము అడగలేకపోయిరి. ఒక మాట జ్ఞాపకం చేస్తున్నాను. ఉన్నటువంటి 12 మంది కుమారులలో అత్యధికంగా తండ్రి ప్రేమను పొందుతున్నటువంటి కుమారుడిగా యోసేపు జీవితాన్ని మనం చూస్తున్నాం. తండ్రి మనసును, తండ్రి ప్రేమను గెలవటానికి ఇష్టపడినటువంటి కుమారుడు ఎవరు? యోసేపు. మొట్టమొదటి క్వాలిటీ, ద గుడ్ క్వాలిటీ ఈజ్ తండ్రి ప్రేమను పొందగలిగినటువంటి కుమారుడు అనే మాట నేను జ్ఞాపకం చేస్తున్నాను. రెండవ క్వాలిటీ నేను జ్ఞాపకం చేయాలని మీ దృష్టికి తీసుకొస్తున్నాను. 39వ అధ్యాయానికి రండి, వచనం 2 చేస్తున్నాను. 39వ అధ్యాయం వచనం 2 చదువుకున్నాం. యెహోవా యోసేపునకు తోడై ఉండెను గనుక అతడు వర్ధిల్లుచు తన యజమానుడు ఆ ఐగుప్తుని ఎంట నుండెను. తన యజమానుడుగు ఆ ఐగుప్తుని ఎంట ఉండెను. రెండవ మాట నేను జ్ఞాపకం చేస్తున్నాను. అతడు ఫలించటానికి, అతడు అలాగూ వ్యాపించటానికి అతని జీవితంలో ఉన్నటువంటి విశేషమైన సంగతులు. మొట్టమొదటిది, ఇంట్లో తండ్రి ప్రేమను గెలుచుకున్నాడు. రెండవది జ్ఞాపకం చేస్తున్నాను, దేవుని తోడు అతడు పొందగలుగుతున్నాడు. దేవుని తోడు పొందాలి. దేవుని తోడు పొందకపోతే మనము ముందుకు కొనసాగలేం అనే మాటను నేను జ్ఞాపకం చేస్తున్నాను. అంతేకాదు 39వ అధ్యాయం 3వ వచనానికి రండి. యెహోవా అతనికి తోడై ఉండెనని అతడు చేసినదంతయు అతని చేతిలో యెహోవా సఫలము చేసినని అతని యజమానుడు చూచినప్పుడు. 3వ మాట నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఎప్పుడైతే దేవుడు అతనికి తోడై ఉన్నాడో అతడు చేస్తున్న ప్రతి పని కూడా ఏమవుతుంది? సఫలమవుతుంది. యోసేపు ఎలాగూ ఫలించడి కొమ్మో ఈ ఉదయకాలం మనం ఆలోచన చేస్తున్నాం. అతడి పని సఫలమవుతా ఉంది. ఎప్పుడు? దేవుడు అతనికి తోడుగా ఉన్నప్పుడు అనే మాటను నేను జ్ఞాపకం చేస్తున్నాను. 4వదిగా నేను జ్ఞాపకం చేయాలనుకున్న మాట ఏంటంటే 39:4 రండి. 39వ అధ్యాయం 4వ వచనం. యోసేపు మీద అతనికి కటాక్షం కలిగిన గనుక అతని యొద్ద పరిచర్య చేయువాడాయను. పరిచర్య చేసేటువంటి వ్యక్తి. ఒక రాజు దగ్గర ఉన్నాడు, పని చేసేవాడిగా ఉన్నాడు. ఇప్పుడు దేవుని తోడు, తండ్రి ప్రేమతో పాటు ఏముందంట? రాజు దగ్గర కటాక్షం ఉంది, పని చేసేవారి దగ్గర కటాక్షం ఉంది అనే మాటను నేను ఉదయకాలం మీ దృష్టికి తీసుకొస్తున్నాను. కటాక్షము పొందినటువంటి వాడు. 39:4లో ఇంటి మీద విచారణకర్తగా ఉన్నాడు. ఆ కటాక్షం తన జీవితంలో తన ఇంటిని ఏలేదిగా, తన ఇంటి యొక్క పరిస్థితిని చూపించేదిగా నేను జ్ఞాపకం చేస్తున్నాను. 5వదిగా జ్ఞాపకం చేయాలనుకున్న మాట ఏంటంటే 39వ అధ్యాయం 5వ వచనానికి రండి. అతడు తన ఇంటి మీదను అతడు తనకు కలిగిన దాని అంతటి మీదను నియమించిన కాలము మొదలుకొని యెహోవా యోసేపు నిమిత్తము ఆ మాట పట్టుకున్నాం. ఆ ఐగుప్తుని ఇంటిని ఏం చేశాడంట? ఆశీర్వదించెను. అంతేకాదు
తర్వాత భాగంలో అన్నాడు, యెహోవా ఆశీర్వాదము ఇంటిలోనేమి పొలములోనేమి అతనికి కలిగిన సమస్తం మీద ఉండెను అన్నాడు. అతడు తనకు కలిగినదంతయు యోసేపు చేతికి అప్పగించాడట. యోసేపు ఫలించటానికి గొప్ప కారణాలు నేను జ్ఞాపకం చేస్తున్నాను. యోసేపుకు ఊరకనే దేవుడు తోడుగా లేడు. కొన్ని పర్యాయాలు ఎడబాసే పరిస్థితులు వస్తాయి. కుటుంబాన్ని ఎడబాయవలసిన పరిస్థితులు, బంధువులను ఎడబాయవలసిన పరిస్థితులు, రక్త సంబంధాన్ని ఎడబాయవలసిన పరిస్థితులు, కన్న తల్లిదండ్రులను ఎడబాయవలసిన పరిస్థితులు, దూరమవుతున్న పరిస్థితులు, నెట్టివేయబడుతున్న పరిస్థితులు కనబడతాయి. కానీ నన్ను వీళ్ళు నెట్టివేశారని కృంగిపోలేదు, పడద్రోయబడ్డానే కృంగిపోలేదు. యోసేపు ప్రభు వైపు చూడటానికి ఎప్పుడైతే ఇష్టపడ్డాడో ప్రభు అతనికి తోడుగా ఉన్నటువంటి అనుభవాన్ని చూస్తున్నాం. సోదరుడా, సోదరి, పెద్దలారా, దేవుని బిడ్డలారా, ఈనాటి మన జీవితాలలో, ఈనాటి మన బ్రతుకులలో, ఈనాటి మన స్థితిగతులలో చాలా పర్యాయాలు ఫలించటం అనే సంగతి అలా పెడితే మనము కనీసం ఫలించటానికి తగ్గ మొక్క వలె, తగినటువంటి వ్యక్తి వలె, తగినటువంటి వారి వలె, కొమ్మ వలె మనం ఉండటానికి, మనలో ఫలించే చిగురుంచే ఆ కొమ్మలో ఉన్నటువంటి జీవితం మనకుంటే అది మేలు. ఒక మాట ఎలాగ చెప్పనివ్వండి, చాలా పర్యాయాలు చెట్టుకున్నటువంటి కొమ్మలు చాలా ఎండిపోతుంటాయి. చాలాసార్లు చాలా కొమ్మలు అడ్డంగా వచ్చినప్పుడు ఆ కొమ్మలు కట్ చేసి మనం దూరంగా పడవేస్తాం. కానీ ఆ దూరంగా పడవేసినప్పుడు ఆ కొమ్మలో ఉన్న సారాన్ని బట్టి అది తిరిగి మరలా బ్రతకటానికి, అది తిరిగి మరలా చిగురించటానికి, తిరిగి మరలా అది తన యొక్క జీవితాన్ని కొనసాగించడానికి, తను తట్టుకోవటానికి ఇష్టపడుతుందట. ఆ కొమ్మ ఆ జీవం కోసం, ఆ బ్రతకడం కోసం ఆ జీవాన్ని వెతుకుతూ ఉంటుందట. ఎక్కడ వెతుకుతుందంటే అది మట్టికి టచ్ అయ్యేంత మట్టుకు వెతుకుతుందట. అలా వెతుకుతూ ఉన్నప్పుడు ఆ కొమ్మలో మరలా జీవం స్టార్ట్ అవుతుంది. ఆ జీవం చిగురిస్తూ ఉంటుంది. చిగురించిన కొమ్మ కొద్ది దినాలకు అది వ్యాపిస్తూ ఉంటుంది. యోహాను సువార్త 15వ అధ్యాయంలో దేవుడు చాలా స్పష్టమైన జ్ఞాపకం చేశాడు. అక్కడ బ్రాంచెస్ అన్నాడు కదా, బ్రాంచెస్. నేను నిజమైన ద్రాక్షవల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు. నాలో ఫలింపని ప్రతి తీగను నేను తీసి పారవేస్తానన్నాడు. అయితే అన్నాడు, ఫలించాలి అంటే, తీగ ఫలించాలి అంటే, అక్కడ వచ్చిన 5లో 6లో రాయబడుతున్న సంగతి ఏంటంటే 15వ అధ్యాయంలో, అది ద్రాక్షావళిలో ఉంటేనే కానీ అది ఫలించదు అన్నాడు. ద్రాక్షావళిలో ఉంటే కానీ అది ఫలిస్తుంది. తీగ ద్రాక్షావళిలో ఉండాలి అనే మాటను ఆయన జ్ఞాపకం చేస్తూ వచ్చాడు. అలాగైతే ఉదయకాలం నేను మీకు జ్ఞాపకం చేయాలనుకున్న మాట ఏంటంటే, మనం అర్థం చేసుకోవాల్సిన మాట ఏంటంటే, ఫలించటానికి మనలో జీవం ఉందా? ఆ జీవం కోసం మనం ఎదురు చూస్తున్నామా? జీవం లేకపోతే ఫలించదు. అహరోను కర్ర చిగురించిందిలే, అది వేరే సబ్జెక్ట్, అది దేవుని కార్యం జరగటానికి. కానీ ఈనాటి మన జీవితాలలో 3 లాంటి మన బ్రతుకులు చిగురించేవిగా లేకపోతున్నాయి. కారణం ఏంటి అంటే, తండ్రి ప్రేమను పొందలేకపోతున్నాం, దేవుని ప్రేమను పొందలేకపోతున్నాం. అంతేకాదు దేవుని సహవాసాన్ని పొందలేకపోతున్నాం. అంతేకాదు దేవుని మీద ఆనుకోలేకపోతున్నాం. అంతేకాదు ఆశీర్వాదాన్ని పొందలేకపోతున్నాం.
అంతేకాదు కటాక్షం పొందలేకపోతున్నాం. కారణం 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 ఒకటే. యాకోబుకున్నటువంటి కుమారులలో, యాకోబుకున్నటువంటి 12 మంది కుమారులలో ఒకే ఒక కుమారుడు ఫలించడి కొమ్మలాగా ఉన్నాడు. మిగతా 11 మంది వారి జీవితాలు రకరకాలుగా కనబడుతున్నాయి. యాకోబు తన జీవితంలో తండ్రి వలన పొందిన ఆశీర్వాదం అనుకొని చాలా పరిగెత్తి ఒక పక్క ఆశీర్వాదం పొందుకున్నానన్నటువంటి తృప్తి ఉందలే, కానీ ఒక పక్క చావు నాకుంది అని పరిగెత్తాడు కదా తన సహోదరుడి ద్వారా. తర్వాత అర్థమైంది, ఈ ఆశీర్వాదం కాదు, అసలైన ఆశీర్వాదం దేవుని వలనే, యెహోవా వలనైనదే ఆశీర్వాదం అని ద్వితీయోపదేశకాండంలో మనం జ్ఞాపకం చేసుకోగలుగుతాం. యెహోవా వలనే ఆశీర్వాదం, యెహోవానే ఆశ్రయించే దేవుడు, ఆశీర్వదించే దేవుడు అనే మాటను మనం జ్ఞాపకం చేసుకుంటాం. దేవుడిస్తేనే ఆశీర్వాదం అని జ్ఞాపకం చేసుకోగలం. అయితే ఆ ఆశీర్వదించబడవలసినటువంటి వ్యక్తి తన జీవితంలో నిజమైన ఆశీర్వాదాన్ని చూడగలిగాడు. అది యోసేపు జీవితం ద్వారా. వాస్తవానికి అమ్మివేయబడిన యోసేపు, త్రోయబడిన యోసేపు అదిగో ఐగుప్తు దేశంలో, పరాయి దేశంలో, పొరుగు దేశంలో అతడు జీవిస్తూ ఉండగా ఆ జీవితంలో తను ఏమయ్యాడో కూడా తెలియని పరిస్థితులు. తండ్రి అయ్యో నా కుమారుడు చనిపోయాడా అని అంగలార్చి ఏడ్చాడు. కానీ ఫలించేది జీవితం ఎలాగుంటుందో ఒక్క మాట నేను తండ్రి కుమారుల మధ్య ఉన్న సంబంధాన్ని జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాను. తండ్రికి ఆలోచన లేదు యోసేపు బ్రతికున్నాడని, యోసేపు బ్రతికున్నాడనే ఆలోచన లేదు. ముందే తన ఏఫోదుకు వారు గొర్రెపిల్ల రక్తాన్ని ఇచ్చి, ఇదిగో అడవిలో నీ కుమారుని మృగాలు తినివేశాయి, ఎన్నో చెప్పారు. ఆ రోజే తండ్రి అంగలార్చి చనిపోయాడు. ఆ అంగలార్చి చనిపోయే జీవితం దాకా తెచ్చుకున్నాడు యాకోబు. కానీ ఈరోజు యాకోబు జీవితం చిగురించటానికి, నిజమైన ఆశీర్వాదం పొందటానికి యాకోబు జీవితం ఎలాగుందో తెలుసా? ఏ అన్నలైతే అమ్మి వేశారో, ఏ అన్నలైతే త్రోసివేశారో, ఏ అన్నలైతే ఇదిగో నీ కుమారుడు, నువ్వు ప్రేమించే కుమారుడు, నువ్వు ప్రేమిస్తున్న కుమారుడు, అందరికంటే ఎక్కువగా ప్రేమిస్తున్న నీ కుమారుడు చనిపోయాడని చెప్తూ వచ్చారో, ఇప్పుడు అదే అన్నలు వెళ్ళి ఇదిగో నీ కుమారుడు బ్రతికి ఉన్నాడు, నీ కుమారుడు బ్రతికి ఉన్నాడు అని చెప్తూ ఉంటే చనిపోవటానికి సిద్ధంగా ఉన్న యాకోబు జీవితం చిగురించడానికి ఎంతగా 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 ఉపయోగపడిందో. ఆహారం లేకుండా, భోజనం సరిగా లేక, తన జీవితంలో ఎండిపోయిన మ్రాణులాగా అయిపోయినటువంటి తన జీవితం చిగురించడానికి దేవుడిచ్చిన నిజమైన ఆశీర్వాదాన్ని యాకోబు చూడగలిగాడు. ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో యాకోబు జీవితాన్ని ఎప్పుడూ అర్థం చేసుకోవాలి మనం. ఫలించటం అంటే అది కుటుంబానికి ఆదరణగా, అన్నలకు ఆదరణగా, తండ్రికి ఆదరణగా. ఐగుప్తు దేశంలో ఇదిగో యోసేపు తండ్రి వస్తున్నాడు అంటే ఐగుప్తు దేశం అంతా నిలబడి చూస్తూ ఉంది తండ్రి కోసం. ఉదయకాలం ఎందుకు ఈ మాటలు నేను జ్ఞాపకం చేస్తున్నానంటే, ఫలించే జీవితం అంటే ఏదో మేడలు మిద్దెలు, ఏదో అందచందాలు, ఏదో సంపాదన, ఏదో కలిగినటువంటి బంగారము లేకపోతే వస్త్రాదులు, పేరు ప్రఖ్యాతులు కాదు. కానీ చిగురించే జీవితం అంటే దేవుని గ్రంథంలో మరొక కోణంలో అర్థం చేసుకోవాల్సి ఉంది. అనేక జీవితాలలో ఇక మాకు జీవితము లేదు, ఇక మాకు జీవితము లేదు అని చెప్పుకునే జీవితాలలో తిరిగి జీవితాన్ని పొందగలిగే జీవితమే చిగురించే జీవితం.
అనే మాట నేను జ్ఞాపకం చేస్తున్నాను. అలాగైతే దీని గురించి ఇంక నేను ఎక్కువగా జ్ఞాపకం చేయాలని ఆశపడలేదు, కానీ ఫలించటానికి ఆయన జీవితంలో ఉన్న విశేషమైన సంగతులు జ్ఞాపకం చేశాను. ఆయన ఇంటిలో ఎలాగున్నాడు, ఆయన బయట నెట్టివేయబడినప్పుడు ఎలాగున్నాడు, అక్కడ నుండి దగ్గరికి తీయబడినప్పుడు ఎలాగున్నాడో 3 సందర్భాలు జ్ఞాపకం చేశాను. ఇంటిలో తండ్రి ప్రేమను పొందేవాడిగా ఉన్నాడు, నెట్టివేయబడినప్పుడు దేవుని తోడుగా ఉన్నటువంటి అనుభవంలో ఉన్నాడు, మూడవదిగా ఆయన అక్కడ నుండి అమ్మివేయబడినప్పుడు ఇదిగో కటాక్షము, రాజు దగ్గర కటాక్షం పొందినటువంటి వ్యక్తిగా కనబడుతున్నాడు. ఇలాగ ఉండటానికి ఆయనలో ఉన్నటువంటి విశేషమైన గుణలక్షణాలు ఏంటో నేను జ్ఞాపకం చేసి ముగిస్తాను. ఆదికాండం 37వ అధ్యాయం వచనం 2కు రండి. అక్కడ వ్రాయబడినటువంటి సంగతి ఏంటి అంటే, అతడు నిజాయితీగా ఉన్నటువంటి వ్యక్తిగా కనబడుతున్నాడు. ఎప్పుడు మనం ఫలిస్తాము అంటే, మనము నిజాయితీగా ఉన్నప్పుడు మనం ఫలిస్తాం కదా. అతడు ఎంతో నిజాయితీగా ఉన్నటువంటి వ్యక్తిగా మనం చూస్తాం. యాకోబు వంశావళి ఇది. ఏశావు 17 ఏండ్ల వాడై తన సహోదరులతో కూడా మందను మేపుచుండెను. అతడు చిన్నవాడై తన తండ్రి భార్యలైన బిల్హా కుమారుల యొద్దకును జిల్ఫా కుమారుల యొద్దను ఉండెను. అప్పుడు ఏశావు వారిని చెడుతనమును గూర్చిన సమాచారము వారి తండ్రి యొద్దకు తెచ్చుచుండెను. చెడు సమాచారాన్ని తండ్రికి చెప్పే వ్యక్తిగా ఉన్నాడు. నిజాయితీ కలిగినటువంటి వ్యక్తిగా ఉన్నటువంటి వ్యక్తిగా మనం చూస్తున్నాం. నిజాయితీ తన జీవితాన్ని కాపాడుతూ వచ్చింది. ఏదైతే తను ప్రాక్టీస్ చేస్తూ వచ్చాడో నిజాయితీ, తన జీవితంలో ఆ నిజాయితీయే తనకు ఫలించటానికి దోహదపడినట్టుగా చూస్తా ఉన్నాం. చాలా పర్యాయాలు విశ్వాస జీవితంలో నిజాయితీని కోల్పోతున్నాం. చాలా విషయాలకు కాంప్రమైజ్ అయిపోతున్నాం. మన ఇల్లే కదా, మన కుటుంబమే కదా, మన వారే కదా, కుటుంబం కొరకే కదా, మన జీవితాల కొరకే కదా అని కొన్ని విషయాలలో కాంప్రమైజ్ అయ్యి నిజాయితీని ప్రక్కన పెట్టేసి మనము అయోగ్యమైన వాటి కోసమై, అన్యాయమైన వాటి కోసమై ఎదురు చూస్తున్నాం. దేవుడు దాన్ని వర్ధిల్ల చేయడు. దేవుడు దాన్ని పట్టించుకోడు, ఫలింపులోకి తీసుకురాడు. ఉదయకాలం ఆలోచించవలసిన మాట ఏంటంటే, మన జీవితాలలో నిజాయితీ లేని జీవితం చెడుతనము కలిగిన జీవితం. యేసేపు వారి చెడుతనమును తన తండ్రి యొద్దకు సమాచారం తెస్తున్నట్టుగా చూస్తున్నాం. వారిలో నిజాయితీ లేదు, కానీ వారు ఫలించలేకుండా ఉన్నారు. నిజాయితీ కలిగినటువంటి యేసేపు తన జీవితంలో ఫలింపుకు కారణంగా ఉన్నటువంటి వ్యక్తిగా దైవగ్రంథంలో మనం చూస్తున్నాం. 2వ మాటను జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాను. రండి, 39వ అధ్యాయం వచనం 6 చదువుతున్నాను. అతడు తనకు కలిగినదంతా యేసేపు చేతికి అప్పగించి తాను ఆహారము తిండుట తప్ప తనకేమి ఉన్నదో ఏమీ లేదో విచారించువాడు కాడు. ఉదయకాలం 2వ మాట నేను జ్ఞాపకం చేస్తున్నాను. అప్పగింపబడిన వాడు అంటే నేను ఇలాగ రాసుకున్నాను, నమ్మకమైన వాడు. రాజు తన ఇంటినంతా కూడా యేసేపుకు అప్పగించాడు. తన నిజాయితీని బట్టి, తన నిజాయితీ జీవితం, నిజాయితీగా తను బ్రతకడానికి తను ఇష్టపడిన తన జీవితం ఏమైందంటే అది నమ్మకముగా ఉంది. అతని నమ్మకస్తుని చేసింది. పరాయి దేశంలో పరాయి రాజు, ఆ రాజు తన ఇంటిని యేసేపుకు అప్పగించినట్లుగా మనం చూస్తున్నాం. ఎక్కడున్నా మనం నిజాయితీగా ఉంటే మనము నమ్మకం మన జీవితాలను ఏలుతుంది అనే మాటను ఉదయకాలం జ్ఞాపకం చేస్తున్నాం. అలాగుంటే మనం ఫలిస్తాం, అలాగుంటే ఫలభరితమైన జీవితం మనకు కలుగుతుంది అనే మాటను జ్ఞాపకం చేస్తున్నాను. 3వ మాట జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాను. రండి, 39వ అధ్యాయం వచనం 9 చదువుతున్నాను. 9వ వచనం, నీవు అతని భార్య అయినందున నిన్ను తప్ప మరి దేనిని నాకు అప్పగింపక ఉండలేదు. కాబట్టి నేనెట్లు ఇంత ఘోరమైన దుష్కార్యము చేసి దేవునికి విరోధంగా పాపము కట్టుకుందునని తన యజమానుని భార్యతో అనెను.
మూడో మాట నేను జ్ఞాపకం చేస్తున్నాను, ఇలాగ రాసుకున్నాను. తనకి అప్పగింపబడని దానికోసం అతను పరిగెత్తలేదు. అలాగే అవకాశం ఉన్న దాన్ని ముట్టుకోలేదు. ఒక మాట ఇలాగంటాను, తన పవిత్రతను కాపాడుకున్నాడు, పరిశుద్ధంగా ఉండటానికి ఇష్టపడ్డాడు. ఒక మాట ఇలాగో ఉదయకాలం జ్ఞాపకం చేసుకున్నాం. ఈ దినం మన కుటుంబాలు ఫలించలేకపోతున్నాయంటే, ఈ దినం మన జీవితాలు ఫలించలేకుండా ఉంటున్నాయంటే, మనకు అప్పగింపబడినది, మనకు కానిది దాన్ని మనం ముట్టుకుంటున్నాం. అది ఏదైనా కావచ్చు. మనకు కానిది మనం ముట్టుకుంటే మన ఫలింపు జీవితము లేదు. ఏదైనా దేవుడు మనకు అప్పగిస్తాడు, ఏదైనా దేవుడు మనకు అనుగ్రహిస్తాడు, ఏదైనా దేవుడే మనకి ఇస్తాడు అనే మాటను స్పష్టంగా ఈ ఉదయకాలం మీకు జ్ఞాపకం చేస్తున్నాను. యేషాబు, మనది కానిది నాకు అక్కర్లేదు, అది నా పని కాదు. నా పని ఏంటంటే నేను నమ్మకంగా ఎలాగున్నానో నేను పవిత్రంగా అలాగ ఉండటానికి ఇష్టపడుతున్నాను అన్నాడు. సోదరుడా, సోదరి, కుటుంబీకులారా, దేవుని బిడ్డలారా, ప్రియ దేవుని సంఘమా, ఏ అపవిత్రత మన జీవితాల్లో ఇంకా ఏలుబడి చేస్తూ ఉంది? ఏ అపవిత్రత మనది కానిది మన ఇంట్లో ఉంటా ఉంది? ఏ అపవిత్రత మనది కానిది ఇంకా మన హృదయాలకు దగ్గరగా కనబడుతుంది? ఏ అపవిత్రత మనది కానిది ఇంకా మనల్ని ఏలుబడి చేయటానికి సిద్ధంగా ఉంది? ఏ అపవిత్రతకు మనం ఇంకా పరిగెత్తుతున్నాం? అది ఏదైనా కావచ్చు, అది తిండే కావచ్చు, అది ఉండే బట్టే కావచ్చు, నివసించే నివాసమే కావచ్చు, జీవించే జీవితమే కావచ్చు, నడిచే నడకే కావచ్చు, చూచే చూపులే కావచ్చు, చేసే పనులే కావచ్చు, ఆశించే జీవితమే కావచ్చు. అది దేవుడు మనకి ఇవ్వకపోతే అది అపవిత్రతగానే మనం చూడాలి. దేవుడు మనకిచ్చిన దాన్ని మనం కాపాడుకోవాలి. ఆ కాపాడుకునే జీవితమే పవిత్రత అన్నాడు దేవుడు. మన ఘటములను పవిత్రముగా కాపాడుకోవాలి అన్నాడు ఎఫెసీ పత్రికలో. సోదరులారా, దేవుని బిడ్డలారా, ఫలింపు లేకపోవటానికి ప్రధాన కారణం పవిత్రత లేని జీవితం. ఆ మాటను ఉదయకాలం పట్టుకుందాం. ఏ పవిత్రత లేని జీవితం ఇంకా మన జీవితాలలో, మన హృదయాలలో ఉందో అది జ్ఞాపకం చేసుకుందాం. అది మాటల వలన కానీ, అది చేష్టల వలన కానీ, అది నడత వలన కానీ, దేని వలనైనా సరే దేవుడు మనకు అనుమతి ఇవ్వనిది అది అపవిత్రతే. మనం కలిగి ఉంటే దేవుడు మనకిస్తే అది పవిత్రత అనే మాట నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఆదికాండం 41వ అధ్యాయానికి రండి. ఆదికాండం 41వ అధ్యాయం వచనం 38 జ్ఞాపకం చేస్తున్నాను. అతడు తన సేవకులను చూసి, ఈతని వలె దేవుని ఆత్మగల మనుషుని కనుగొనగలమా అని అనేను. ఇప్పుడు ఎవరంట ఇతడు? ఎవరట? దేవుని ఆత్మ కలిగినటువంటి వ్యక్తి. ఐగుప్తు దేశంలో ఉన్నాడు, పరాయి దేశంలో ఉన్నాడు, తనది కాని ప్రజల మధ్య ఉన్నాడు, తనది కాని బంధువుల మధ్య, బంధువులు అనేవారే లేరు, దూరంగా ఉన్నప్పటికీ కూడా ఏమి కలిగి ఉన్నాడంట ఇతడు? దేవుని ఆత్మను కలిగి ఉన్నాడు. ఉదయకాలం మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, దేవుని ఆత్మ మనము కలిగి ఉండేటువంటి జీవితం చాలా భిన్నంగా ఉంటుంది. అది ఫలించే జీవితం. అందుకే దేవుని వాక్యం ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 12-13 వచనాల్లో రాయబడుతోంది. మీరు సత్యవాక్యమును విని దాని చొప్పున దాన్ని విశ్వసించి నమ్మారు కాబట్టి రక్షించబడ్డారు. రక్షించబడితే మీకు దేవుడు అన్నాడు, నా ఆత్మను సంచికరుగా నేను మీ మధ్య ఉంచి ఉన్నాను, ఆ ఆత్మ చేత నేను మిమ్మల్ని ముద్ర వేసి తిని అన్నాడు. ఆత్మతో దేవుడు మనల్ని నింపుతాడు. నింపే దేవుడు. యేసేపు నా దినాల్లో నింపాడు,
ఈ దినాల్లో ఆత్మనే దేవుడు మన మధ్య సంచకరువుగా ఉంచాడు. ఆత్మ మన హృదయాల నుండి ఘోషిస్తూ ఉంది. ఆత్మ మన హృదయాల్లో నుండి ప్రతిదినము నీతో నాతో మాట్లాడటానికి సిద్ధంగా ఉంది. ఆత్మ మన మధ్య ఉంది, మనతో ఉంది. అయితే మనము ఆత్మను పక్కన పెట్టేస్తున్నాం. ఆత్మ అంటుంది లోపల నుండి, ఇది అపవిత్రత కదా, ఇది అయోగ్యత కదా, ఇది అన్యాయం కదా, ఇది అపనమ్మకం కదా, ఇది అయోగ్యత కదా, దీని జోలికి వెళ్ళకూడదు కదా అని ఆత్మ లోపల నుండి చెప్తా ఉంటే, ఆత్మను మనం ఏం చేస్తున్నామంటే ఆర్పివేసి, అమ్మా నేను ఈ పని చేయకపోతే బ్రతకలేను, నేను ఇది చేయకపోతే నా కుటుంబం జరగదు, నేను ఇది చేయకపోతే నేను బ్రతకలేను, ఈ ఒక్కసారికే కదా, ఇన్నిసార్లు నేను చేశానా, ఇన్ని పర్యాయాలు నేను చేశానా అని ఆత్మకు చెప్పే స్థాయికి వెళ్ళిపోయాం మన జీవితాలు, మన బ్రతుకులు. ఉదయకాలం ఆలోచించమని కోరుతున్నాను ప్రియులారా. ఆత్మను ఆర్పివేస్తున్నాం. ఆత్మను దేవుడు మన మధ్య సంచకరువుగా ఉంచాడు. అందుకే దేవుడు చాలా స్పష్టంగా జ్ఞాపకం చేశాడు, దేవుడు ఆత్మ కనుక చెప్పండి, ఆయన ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించటానికి దేవుడు నీకు ఆత్మనిస్తే, ఆత్మ నీకు జ్ఞాపకం చేస్తూ ఉంటే, ఆత్మ నీకు చెబుతూ ఉంటే, ఆత్మ నిన్ను ప్రేరేపిస్తూ ఉంటే, ఆత్మను ఆర్పివేసి ఆత్మ లేని వారిగా శారీరకమైన ఆలోచనలు ఆలోచిస్తూ మన బ్రతుకులను మన జీవితాలను కొనసాగిస్తూ ఉంటే మనం ఎలాగూ ఫలింపులోనికి వస్తాం, ఎలాగూ మనం ఫలించగలుగుతాం. ఆత్మ మనలను బ్రతికిస్తుంది, ఆత్మ మనలను జ్ఞాపకం చేసుకుంటుంది, ఆత్మ మనలను సర్వసత్యంలోనికి నడిపిస్తుంది. కాబట్టి ఉదయకాలం యేసేపు తన జీవితంలో ఫలించటానికి కారణం అతడు ఆత్మ కలిగిన వాడు అనే మాటను నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఇప్పటివరకు 4 మాటలు జ్ఞాపకం చేశాను. మొట్టమొదటిది అతడు నిజాయితీపరుడు, రెండవ మాట నమ్మకస్తుడు, మూడవది పవిత్రంగా జీవించటానికి ఇష్టపడినవాడు, నాలుగవదిగా జ్ఞాపకం చేస్తున్నాను ఆత్మను కలిగినటువంటి వాడు, దేవుని ఆత్మను కలిగినటువంటి వ్యక్తిగా మనము దైవ గ్రంథంలో చూడగలుగుతూ వస్తున్నాం. 41వ అధ్యాయానికి రండి. మరొక మాటను నేను మీ ముందు ఉంచి ముందుకు వెళ్ళాలని ఆశపడుతున్నాను. 41వ అధ్యాయం వచ్చిన 39 చదువుకుందాం. మరియు ఫరో ఇతడు దేవుడు ఇదంతా నీకు తెలియపరచిన గనుక నీ వలె వివేక జ్ఞానం గలవారు ఎవరునూ లేరు. 5వ మాట లేక 6వ మాటగా నేను జ్ఞాపకం చేయాలనుకున్న మాట ఏంటంటే, ఎవరిచ్చారంట ఈ జ్ఞానం యేసేపుకు? దేవుడే ఇచ్చాడు. ఎవరు చెప్తున్నారు? రాజు చెప్తున్నాడు. అలాగైతే ఒక మాట ఇలాగ చెప్పనివ్వండి, జ్ఞానము కలిగినటువంటి వ్యక్తి, ఏ జ్ఞానము? పుస్తకాల్లో చదువుకున్న జ్ఞానం కాదు. ఎప్పుడైతే ఆత్మతో నింపబడుతూ ఉంటామో దేవుడి జ్ఞానం మన జీవితాలలో, దేవుడి జ్ఞానం మన మీద ఉంటుంది. దేవుడు తన జ్ఞానాన్ని మనకు నేర్పిస్తూ ఉంటాడు. చూసిన వారందరూ కూడా ఆయన అంటారు, దేవుని జ్ఞానం పొందినటువంటి వ్యక్తులు ఎలాగున్నారు. ఈ దినాల్లో భారతదేశంలో ప్రాముఖ్యంగా నార్త్ ఇండియా, సౌత్ ఇండియాలలో చాలా భయంకరమైన పరిస్థితులు కనబడుతున్నాయి. చాలామంది మేము గొప్పవారం, గొప్ప సేవకులం అనుకున్న వారు చాలామంది ఉన్నారు. రెవరెండ్, ఇంకా రకరకాల పేర్లు కలిగినటువంటి వారు కూడా చాలామంది ఉన్నారు. కానీ ఒక 46 సంవత్సరాలు జీవించి ఇటీవలే హతసాక్షిగా చేయబడిన సహోదరుడు ప్రవీణ్ పగడాల తన జీవితంలో అందరూ సేవకులు అందరూ ఏమన్నారంటే, ఈ జ్ఞానం మాకు లేదు అన్నారు. అలాంటి జ్ఞానం మాకు లేదు. ఎంత స్పష్టంగా, ఎంత క్లియర్గా, ఎంత చక్కగా తరబిది పొందారు, ప్రావీణ్యం తెచ్చుకున్నాడు దాని మీద. కారణం ఒక్కటే, ఆయన చెప్తున్న మాటలు, ఆయన టెస్టిమనీలో ఆయన చెప్పిన మాట ఏంటంటే, నా దేవుడు నా రాజు
నా రాజు కుమారును, నేను కూడా రాజునే, నేను కూడా రాజులాగా ఉండాలంటే నా రాజు యొక్క జీవితం నాకు కావాలి. నా రాజు యొక్క జీవితంలాగా నేను బ్రతకాలి. హీజ్ మై కింగ్ అన్నాడు. సోదరి జ్ఞాపకం చేస్తున్నాను. అతను అలాగుండి అలాగూ నేర్చుకోవటానికి, అలాగూ ఆ దేవునికి అప్పగించుకోవటానికి ఇష్టపడ్డాడు. కాబట్టి భారతదేశంలో సేవకులు అనబడే వారు అందరి చేత అతడు ప్రత్యేకించబడ్డాడు. అతడి గురించి ప్రతి సేవకుడు చెప్తున్న మాట ఏంటంటే, తారతమ్యం లేకుండా చెప్తున్న సేవకుల మాట ఏంటంటే, చదువుకున్నవారు చదువుకోలేని వారు చెప్తున్న మాట ఏంటంటే, అతడు దేవుని జ్ఞాని అని చెప్పారు. ఒక మాట చెప్పండి, ఆత్మ మనకుంటే మనము జ్ఞానంగా ఉంటాం. అది సంసారమైన, అది కుటుంబమైన, అది సంఘమైన, సమాజమైన, దేవుని ఆత్మ మనలో నింపుదల ఉంటే మనము జ్ఞానంతో ఉంటాం అనే మాటను నేను జ్ఞాపకం చేస్తున్నాను. ప్రియులారా, చాలా పర్యాయాలు అజ్ఞానంగా మన జీవితాల్లో ఉంటే, ఆత్మ నడిపింపు లేని వారం, నాకు నేనుగా మీకు మీరుగా మనంగా ఆలోచించుకోవాల్సిన మాట ఏంటంటే, మన అజ్ఞాన జీవితం, నడిపింపు లేని జీవితం. ఆ నడిపింపు లేని జీవితం ఏమి చేస్తామో తెలియదు, ఎలాగుంటామో తెలియదు, ఎలాగూ బ్రతుకుతామో తెలియదు, ఎలాగూ నడుస్తామో తెలియదు, ఎలాగూ జీవించడానికి ఇష్టపడతామో తెలియదు. కానీ ఆ జీవితం అనేకులకు వెక్కిరింత పాలుగా కనబడుతుంది. అజ్ఞానమైన జీవితం అయోగ్యమైన జీవితంగా కనబడుతుంది అనే మాట నేను జ్ఞాపకం చేస్తున్నాను. 7వ మాటకు నేను మీ ముందుకు రావాలని ఆశపడుతున్నాను. అదే 41వ అధ్యాయం వచనం 49 చదువుతున్నాం. చూడండి, ఆదికాండం 41వ అధ్యాయం, ఆదికాండం 41వ అధ్యాయం 49వ వచన భాగాన్ని చదువుకుందాం. యోసేపు మరలా చదవు. యోసేపు సముద్రపు ఇసుక వలె అతి విస్తారంగా ధాన్యము పోగు చేసెను. కొలుచుట అసాధ్యమైన గనుక కొలుచుట మానివేశను. ఇక్కడ మనం చూస్తాం 47వ వచనం నుండి చదివితే, 7 సంవత్సరాలు కరువు రాబోతా ఉంది. సమృద్ధి అయిన పంట పండింది. ముందు కరువు ఉంది. కాబట్టి ఐగుప్తు దేశంలో ప్రజల కోసం, ఐగుప్తు దేశంలోని ప్రజలు మాత్రమే కాదు, అతని దగ్గరకు వచ్చే ప్రజల కోసం తను ఏం చేశాడంటే, ఆ విస్తారమైన ధాన్యాన్ని, ఆ విస్తారమైన పంటను అతడు పోగు చేశాడు. ఆ పంట అంట కొలవటానికి, కొల్లమానికి కూడా అంతు చిక్కనటువంటి పంట అంట, కొలుచుటకు అసాధ్యమైన పంట అంట. ముందుగానే పసిగట్టిన వాడు, దేవుని జ్ఞానం 7 సంవత్సరాలు పండిన పంట తర్వాత వచ్చే 7 సంవత్సరాలు కలిగే ఆ భయంకరమైనటువంటి అనావృష్టి కోసం దేవుడు తనకు బయలుపరచగా అతడు దాన్ని సిద్ధపాటు చేసినటువంటి వ్యక్తిగా మనం చూస్తాం. సిద్ధపరిచినటువంటి వ్యక్తి కాబట్టి అతడు ఫలించటానికి అతడు ఇష్టపడ్డాడు. ఉదయకాలం దరిదాపుగా 7 మాటలు నేను జ్ఞాపకం చేశాను. 7 మాటలలో ఏ మాట నీ జీవితంలో సంపూర్ణంగా ఉంది? ఏ విషయం మన జీవితాల్లో సంపూర్ణంగా కనబడుతుంది? ఆ సంపూర్ణంగా కనబడటానికి కాబోయే పరిస్థితులు ఎలాగున్నాయో మనకు తెలియదు. కానీ ఒక మాట నేను మీ దృష్టికి తీసుకురావాలని ఆశపడుతున్నాను. ఏదైతే ఇతడు సిద్ధపరిచాడో, ఏదైతే ప్రభువు దగ్గర పొందగలిగాడో, ఏదైతే రాజు దగ్గర కటాక్షం పొందగలిగాడో, ఇతడు కూడా తిరిగి దాన్ని చేయగలిగటానికి సమర్థవంతుడిగా ఉన్నటువంటి వ్యక్తిగా మనం జ్ఞాపకం చేసుకుంటాం. 43వ అధ్యాయం వచనం 29లో రాయబడింది, అతడు వారిని దీవించే గుణము కలిగినటువంటి వ్యక్తిగా చూస్తాం. 43వ అధ్యాయం 30వ వచనంలో రాయబడుతుంది, అతడు ప్రేమించాడు, కలిగినవాడు, ప్రేమాగుణం కలిగినటువంటి వాడు, తన్ను ద్వేషించిన వాడిని ప్రేమించినవాడు. అంతేకాదు, ఆదికాండం 42వ అధ్యాయంలో రాయబడుతూ వచ్చింది, వచనం 18లో చదువుకుందాం. 42 వచనం 18 చదువుకుందాం.
42వ అధ్యాయం వచనం 18. 3వ దినమున యోసేపు వారిని చూచి, ఆ మాట పట్టుకుందాం చూడండి, నేను దేవునికి భయపడువాడను, మీరు బ్రతుకున్నట్లు దీన్ని చేయండి. ఉదయకాలం యోసేపు జీవితంలో ఫలింపుకు కారణం భయం. భయం తన జీవితంలో ఎవరికైనా భయపడుతున్నాడు అంటే అది దేవునికి. దేవుని దగ్గర భయాన్ని నేర్చుకుంటే మన జీవితాలలో ప్రతి విషయంలో మనము అలాగే ఉంటాం. దేవుని దగ్గర భయపడితే ఫలిస్తాం. పాత నిబంధనలో మనం యోసేపుని చూస్తాం. ఇంకా చాలా మంది భక్తులు ఉన్నారులే, కానీ క్రొత్త నిబంధనలో జ్ఞాపకం చేస్తూ వచ్చాడు. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో రాయబడుతుంది, ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘం వలె నన్ను ఆవరించి ఉన్నందున సులువుగా చిక్కులు పెట్టే ప్రతి పాపము నుండి ఏం చేస్తున్నారట? ఏంటి? హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం, హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం లేక 10వ అధ్యాయం 12వ అధ్యాయం మొదటి నుంచి చదువుతున్నాను. ఇంత గొప్ప సాక్షి సమూహం మేఘం వలె మనల్ని ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించువాడైన యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదము. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్య పెట్టి సిలువను సహించి దేవుని సింహాసనం యొక్క కుడి పార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. మీరు అలసట పడకయు మీ ప్రాణములను విసుకయు ఉండునట్లు పాపాత్ములు తనకు వ్యతిరేకంగా చేసిన తిరస్కారం అంతయు ఓర్చుకొనిన ఆయనను ఏం చేయాలట? ఆయనను తలంచుకొనిడి. మీరు పాపంతో పోరాటంలో రక్తము కారునంతగా ఇంకా దాన్ని ఎదిరింపలేదు. మరియు నా కుమారుడా, ప్రభు చేయు శిక్షను తృణీకరించకము. ఆయన నిన్ను గద్దించినప్పుడు విసుకకము. ప్రభువు తాను ప్రేమించు వానిని శిక్షించి తాను స్వీకరించి ప్రతి కుమారుని దండించును అని కుమారులతో సంభాషించినట్లు మీతో సంభాషించు ఆయన హెచ్చరికను మరచిపోయాం చాలా పర్యాయాలు. దేవుని మర్చిపోతున్నాం, దేవుని భయాన్ని మర్చిపోతున్నాం, విసిగిపోతున్నాం, ప్రాణాపాయాలు తెచ్చుకుంటున్నాం. చాలా పర్యాయాలు మన విసుగు మన ప్రాణాల మీదకి వస్తూ ఉంది. అది ఏ రకమైనా సరే. కానీ దేవుడు అంటున్నాడు, దాన్ని ప్రక్కన పెట్టండి. సులువుగా చిక్కులు పెట్టే పాపం ఉంది, దాన్ని పక్కన పెట్టండి, దాన్ని విడిచిపెట్టండి. ఆయన ఒకటే చెప్పాడు, విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించువాడైనా యేసు వైపు చూచుచు ఓపికతో మనం పరిగెత్తాలి. ఓపిక కలిగిన వారిగా మనం ఉండాలి. అలాగ మనం ఉంటే మన జీవితాలు ఫలించేవిగా కనబడతాయి. ఎంతలా ఫలిస్తాయి అంటే తిరిగి ఇశ్రాయేలు ప్రజలు సమకూర్చబడే అంత మటుకు, తిరిగి ఇశ్రాయేలు ప్రజలు దేవుని కోసం దేవుని బిడ్డలుగా మరలా ఆయన జ్ఞాపకం చేసుకునే అంత మటుకు మరలా సమకూర్చబడి ఇశ్రాయేలు దేవుడు గొప్ప దేవుడని ఐగుప్తులో వినపడినంత కాలం దేవుని కోసం నమ్మకంగా నిలబడ్డాడు. తర్వాత ఒక తరం వచ్చింది, దేవుని ఎరుగని తరం. యోసేపు ఐగుప్తులో దేవుని యొక్క విలువను పెంచితే యోసేపు తదనంతరం యోసేపుని ఎరుగని తరం వచ్చింది, దేవుని ఎరుగని తరం వచ్చింది. వారి జీవితాలు, వారి బ్రతుకులు అదిగో
అవి పాలు తేనెలు ప్రవహించే దేశానికి వెళ్ళక కాలగతుల్లో కలిసిపోయాయి. వారు రాలిపోయారు, వారు కూలిపోయారని రాయబడుతూ ఉంది దైవ గ్రంథంలో, నిర్గమాకాండంలో. దేవుణ్ణి ఎరుక్కపోతే మన బ్రతుకులు అలాగే ఉంటాయి. ఫలింపు లేకపోతే రాలిపోతాం. ఫలింపు లేకపోతే మన బ్రతుకులు అలాగే ఉంటాయి అనే మాట నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఫలింపు లేకపోతే మన స్థితిగతులు అలాగే కనబడతాయి. ఈ ఉదయకాలం ఫలించటానికి మన జీవితాలు కనబడుతున్నాయా? ఫలించే బ్రతుకులు కనబడుతున్నాయా? ఆ సారమన్నా మనకుందా? ఆ సారం మనకుంటే ప్రభు సిద్ధంగా ఉన్నాడు. ఫలముల నాశించిన పరలోక తండ్రి తేరి చూచుచున్నాడు నీ వైపు. పరలోక తండ్రి తేరి చూచుచున్నాడు నీ వైపు. ప్రేమతో నిన్ను పెంచిన ప్రియ తోటమాలి పరీక్షించుచున్నాడు నీ కాపు. ప్రేమతో నిన్ను పెంచిన ప్రియ తోటమాలి పరీక్షించుచున్నాడు నీ కాపు. ఫలించకుండుట నీకు న్యాయమా? యజమాని సహనముతో చలగాటమా? ఫలించకుండుట నీకు న్యాయమా? యజమాని సహనముతో చలగాటమా? ఫలముల నాశించిన పరలోక తండ్రి తేరి చూచుచున్నాడు నీ వైపు. ఈ ఉదయకాలం తల్ల వంచండి, ఒక చిన్న మాట ప్రార్థన చేసుకొని ముందుకు వెళ్దాం. దేవుడు నీ వైపు తేరి చూస్తున్నాడు.